మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం తండ్రి. ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం. సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి లేఖనాలు మేము విని గ్రహించి తదుపరి కార్యక్రమాలు జరిగించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీ చిత్తానికి సంపూర్ణంగా లోబడే మనసు మా అందరికీ దయచేయమని, బలహీనలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. నిలబడిన మీ దాసులను సమయోచిత జ్ఞానముతో నింపి మీ పాత్రగా వాడుకొనమని మీ ప్రియకుమారుడును మా ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చూడండి, దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి భూమి మీద సజీవులుగా మన జీవితం మనం ఆశించుకున్నటువంటి రీతిలో మలుచుకుంటూ ఏ యొక్క పరిస్థితులు అయితే మన జీవితానికి ఆనందాన్ని ఇస్తున్నాయో వాటి విషయంలో రెట్టింపు సంతోషానికి అనేక మందిని పాత్రలుగా చేస్తూ, ఎక్కడైతే మనము నిరుత్సాహపడిపోతున్నామో అక్కడ శారీరకంగాను ఆత్మీయంగాను కూడా కృంగిపోతూ క్రైస్తవ జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నాం. అలాగూ ఎదగలేకపోవటానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి పాఠంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే నిరుత్సాహపరిచే బాణములు, లేక మనల్ని నిరుత్సాహపరిచేటువంటి సంగతులు ఏంటి అనేవి కొద్దిసేపు 3 లేక 4 సంగతులు ఆలోచన చేద్దాం. నిరుత్సాహం అనేటువంటిది అపవాది తన యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం మనుషులను నిరుత్సాహపరచటం. అపవాది చేతిలో ఉన్నటువంటి ఆయుధమే అది. ఆ ఆయుధంతో మనుషుల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా మనం ఎప్పుడైతే నిరుత్సాహపడిపోయామో, ఎవరు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారంటే అపవాదే నిరుత్సాహపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ నిరుత్సాహపరచడు. అపవాదికి ఉన్నటువంటి ఆయుధమే అది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనము తరచుగా చూసినప్పుడు మనల్ని ప్రోత్సహించే మాటలే కనపడతాయి, మనల్ని బలపరిచేటువంటి మాటలే కనపడతాయి. దిగులు పడకు, భయపడకు, జడియకు, ఇవే కనపడతా ఉంటాయి. మరి ఈ మాటలు ఉన్నప్పుడు నిరుత్సాహపరిచే పరిస్థితి ఎవరు కలిగిస్తున్నారు? దేవుడా అపవాదా? అపవాదే కలిగిస్తూ ఉండడనే సందర్భం కనపడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 20
1వ వచనంలో, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు దాన్ని స్వాధీనపరుచుకును. అక్కడ ఏం చెప్తున్నాడంటే, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. భయపడొద్దు. ఏమండి, యోషువ గ్రంథము దాని పక్క అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూసారా, దిగులు పడకము, జడియకము. ఇంకా నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనల్ని ధైర్యపరుస్తుంది, నిరుత్సాహపరచట్లేదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొనుము, ఈ పని పూనుకొనుము, భయపడకము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును ఏం చేయడు? విడవకుంటాడు. ఇప్పుడు మీరు చదివిన ఈ మాటలన్నింటిలోనూ కూడా నిరుత్సాహపరిచే మాటలు ఉన్నాయా, బలపరిచే మాటలు ఉన్నాయా? బలపరిచే మాటలు ఉన్నాయి, ధైర్యపరిచే మాటలు ఉన్నాయి. మరి ఈ సంగతులన్నీ కూడా గ్రంథం మనకి ఎంత తేటగా బోధిస్తుంటే, అనేక సార్లు మనం నిరుత్సాహపడిపోతున్న పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉన్నాయి. ఏమండి, నిరుత్సాహం మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు వారు కూడా ఎన్నడూ ఆయన నిరుత్సాహపడలేదు. ఆయన ఎన్నడూ కూడా దిగులు పడలేదు. ఏది లేకపోయినా ఉండటానికి ఇల్లుంది ఆయనకి? లేదు. అతని జీవితంలో లోకంలో ఏమన్నా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ కూడా తాను ఎన్నడూ కూడా నిరుత్సాహపడలేదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనంలో, భూలోకమును న్యాయము స్థాపించు వరకు అతడు ఏం చేయడట? మందగిల్లడు. అతడు మందగిల్లడు, నలుగుడు పడడు, నలిగిపోడు. ఎంత పని చేసినా ఏమవడైనా నలిగిపోడు. ద్వీపములు అతన్ని బోధ కొరకు ఏం చేస్తున్నాయి? కనిపెడుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, తన జీవిత ప్రయాణంలో ఎన్నడూ ఆయన ఏం పడలేదు? నిరుత్సాహపడలేదు. నిరుత్సాహం అనేటువంటిది ఆయన జీవితంలో లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం. ఆయన నిరుత్సాహపడకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు 3.5 సంవత్సరాలు కూడా. క్రైస్తవులకి కూడా ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు మనకి కూడా భరోసా ఇస్తున్నాడు. చూడండి, ఏం పడద్దు అన్నాడు? అలసట పడద్దు. మీ ప్రాణాలను ఏం చేసుకోవద్దు? విసుగు చెందేలా చేసుకోవద్దు. ఎందుకు అలసిపోతున్నాం? ఎందుకు చిరాకు వచ్చేస్తుంది మన ప్రాణం మీద? మనకి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే లోకంలో, ప్రతి కుటుంబంలోనూ కూడా.
జీవితం యొక్క విలువను గుర్తించలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆత్మహత్య అనేది మాట కరెక్ట్ కాదు, అది ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబాలకు దూరం అవుతూ ఉంటారు. ఎన్నో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని బాధపరుస్తూ ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు నిరుత్సాహానికి గురైపోతూ ఉన్నారంటే ఆ నిరుత్సాహం అనేటువంటి ఆయుధం ఎవరు ఉపయోగిస్తున్నారని చెప్పుకున్నాం? అపవాది. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుంది? నిరుత్సాహపడమంటుందా, ధైర్యంగా ఉండమంటుందా? జీవితాంతం కూడా తాను ఎంత పని చేసినా కానీ భూమి మీద ఉన్నటువంటి ద్వీపాలన్నీ కూడా ఆయన మాట కొరకు కనిపెడుతుంటున్నప్పుడు, పలానా ఊరు నేను వెళ్ళాలి, అక్కడ నా కోసం కొందరు కనిపెడుతున్నారు అన్నప్పుడు ఆ ప్రాంతానికి నడిచి వెళ్ళిపోయిన మహనీయుడు ఎన్నడూ ఏమవ్వలేదట, నలుగుడు పడలేదు. మనం 1 కిలోమీటర్ నడిస్తే ఏమైపోతాం? అలిసిపోతాం. ఒక రోజంతా పని చేస్తే ఏమైపోతాం? అలసిపోతాం. వరుసనే 2 రోజులు మీటింగ్లు పెట్టారు అనుకోండి, 3వ రోజు ఏం కోరుకుంటుంది? దేహం విశ్రాంతి కోరుకుంటుంది. మరి యేసు ఎన్నడైనా కోరుకున్నాడా? కోరుకోలేదు. పోనీ తన జీవితంలో అనుకున్నటువంటి రిజల్ట్స్ ఏమన్నా వచ్చినాయా? ఆ రోజుల్లో ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయే వరకు కూడా తాను చేసినటువంటి సేవ ఫలించిందా అనేది కూడా ఆయనకి అప్పుడు తెలిసింది. భవిష్యత్తు ఏం జరుగుతుందో ఎరిగినటువంటి వ్యక్తి అయినా మరి ఆయన ఆ రోజు వేసిన విత్తనాలకి, కష్టపడి చేసినటువంటి సేవకు ఎప్పుడు ప్రతిఫలం వచ్చింది? పెంతుకోస్తు పండుగ వరకు కూడా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 50 రోజుల వరకు కూడా రక్షించబడినటువంటి సమూహం 3000 మంది సంఖ్య ఏర్పడే వరకు కూడా ఆయన చేసినటువంటి సేవ ఎంత గొప్పదా అని ఆ రోజు ప్రజలందరూ గుర్తించి వారి జీవితాలను మార్చుకుని పాప క్షమాపణ కొరకు క్రీస్తులో ఏం పొందారు? బాప్తిసం పొందారు. ఆ రోజు నేను అలసిపోతున్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచేసాడు అపవాది. పోనీ అపవాదితో పోరాటం చేయలేను అని అంటే దేవుడైనా నాకు సహాయం చేయలేదు. ఆ టైంలో నా తండ్రి అయినా నాకు సహాయం చేయలేదు అని తన జీవితంలో ఎన్నడూ ఏం పడలేదంటే ప్రభు ఏం పడలేదండి? నిరుత్సాహపడలేదు. మనకి ఏ ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎబ్రీ రచయిత? మనము కూడా ఏం చేయొద్దు అంటున్నాడు? అలసట పడకయు విసుగకయు ఉండునట్లు అంటున్నాడు. అందువల్ల ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే నిరుత్సాహపరిచేటువంటివి ఏమిటి? నిరుత్సాహం అనేటువంటి మాటకు నమ్మికను పోగొట్టుకొనుట, ధైర్యము కోల్పోవుట, ఏమండి, భయపడుట, ఆటంకముల ద్వారా విరక్తి చెందుట, ఉత్సాహాన్ని కోల్పోవుట, ఈ సంగతులన్నీ ఆపాదంలోకి వస్తాయి, నిరుత్సాహంలోకి వస్తాయి. ఏమండి, అపవాది ఏ మాట చెప్పినా ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు, నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా? అంటే వాడి జీవితంలో ఎన్ని మాటలు పలికినా అబద్ధాలే. అబద్ధమునకు ఎవరని చెప్పింది గ్రంథం? జనకుడు తండ్రి. అందువల్ల నిరుత్సాహపరిచేటువంటి బాణాలు ఏంటి అనేది మొట్టమొదటి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దాకా మీరు ఉపోద్ఘాతంలో కొన్ని సంగతులు విన్నారు ఇంట్రడక్షన్లో. ఇప్పుడు కొన్ని సంగతులు మనము పాఠ్యాంశంలోకి కొనసాగుతూ మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించలేనంత కఠినమైనది అని చెప్తాడు. మన ఎలా నిరుత్సాహపరుస్తాడంటే నీవేదో చర్చికి వెళ్తున్నావు కానీ, బాప్తిసం పొందావు కానీ,
నీవు ఆ బైబిల్కి సంబంధమైనటువంటి పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించలేవు. అదంత కఠినమైనది, నీకెందుకు ఆ మతం, ఆ మార్గం, అందరూ వెళ్ళేటువంటి ఆ చర్చికి అని నిరుత్సాహపరుస్తాడు. లోకంతో కలిసి ఉండొచ్చు కదా. అమ్మ మనం లోకంతో కలవకూడదని చెప్తారు అక్కడికి వెళ్తే, కొన్ని తినకూడదని చెప్తారు అక్కడికి వెళితే, పరిశుద్ధతగా ఉండాలని చెప్తారు. అది చాలా కఠినమైనటువంటిది. అంత కఠినమైనటువంటి దాన్ని మనం అమలుపరచుట అసాధ్యము అని చెప్తూ ఉంటాడు అన్నమాట. కఠినం, మనం జీవించలేం అని చెప్తాడు అన్నమాట. నిజానికి కూడా ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం అనేటువంటిది తేలికంటారా కష్టమా? అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనంలో, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును లంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవాలని గుర్తుపెట్టుకోండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని ఏం చేశారండి అంటే, ఇప్పుడు పరిశుద్ధతగా జీవించడం అనేటువంటిది కఠినమా కాదా? ఈ మాటను బట్టి కఠినమే. అనేక శ్రమలను ఏం చేయాలట? అనుభవించి వెళ్ళాలటండి మనం దేవుని రాజ్యంలోకి. అనేక శ్రమలను మనము భూమి మీద అనుభవిస్తేనే కానీ ఆ రాజ్యం లేదంటున్నాడు. అదే అధ్యాయంలో నువ్వు కొంచెం ఓపిక చేసుకుని ముందుకు చదివితే నిన్ను నన్ను ధైర్యపరిచే మరో మాట ఉంది. చూడండి 23వ వచనంలో ఏముందో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. అంటే అర్థం ఏంటి? వారు శ్రమలు పడుతూ ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడకూడదు, పడలేదు అనేటువంటి వ్యక్తికి వారి జీవితాలను ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. ఓ పక్క నెగిటివ్ కనపడుతుంది, మరో పక్క మనకి పాజిటివ్ కనపడుతుంది. ఇక్కడ శ్రమలు అనుభవించాలనేటువంటి మాటను చెబుతూ కూడా మేము శ్రమలు అనుభవించడానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము, కానీ మా జీవితాలను ఎవరికి అప్పగించుకున్నాం? ప్రభువుకి అప్పగించుకున్నాం. మా ప్రభు నిరుత్సాహపడలేదు ఎంత జీవించినా కానీ. అదే మా యొక్క మనస్సు కూడా. అటువంటి మనసు మనకు ఉండాలంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఏం చేయుదును ఎరుగుదును కనుక. చూసారా? అంటే ఇప్పుడు సిద్ధపడిపోయాడా ఇతను? సిద్ధపడలేదా? శ్రమలు పడటానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు సిద్ధపడ్డాడు అంటున్నాడంటే, నేను నమ్మిన ప్రభువుని ఏం చేయుదును ఎరుగుదును. ఆయన ఎవరో నాకు తెలుసు, నేను నమ్మినటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలుసు, కాబట్టి నేను నిరుత్సాహపడవలసిన అవసరం లేదంటున్నాడు. నిరుత్సాహపడను, నేను ధైర్యముగా ముందుకెళ్ళిపోతాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి మీరు రాసుకోండి 24 వరకు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమం నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసులో నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకుంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవరో విడిపిస్తారు అంటున్నాడు మాట అండి. నిజమే,
పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేటువంటిది కఠినమైనగానే కనపడుతుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, వేరొక నియమము నా శరీరంలోకి వచ్చేసింది, దేవునికి ఇష్టం కానిది ఏదో వచ్చింది, ఇప్పుడు అది నన్ను ఏలుతుంది, దేవునికి దూరం అయిపోయేలాగా ఉన్నాను, ఎవరు నన్ను విడిపిస్తారు ఇటువంటి పరిస్థితి నుంచి అన్న భక్తుడే కొంచెం ముందుకెళితే 8వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడండి ఆయన? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎవరు విడిపించగలరు అన్నటువంటి భక్తుడే నేను క్రీస్తులోకి వచ్చేస్తాను కాబట్టి క్రీస్తునందు నాకు విడుదల, పాపమంతా పోయింది, పాప జీవితం నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు అని గొప్పగా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు మనం చూసిన సందర్భాల్లో పరిశుద్ధమైన జీవితం జీవించడం కష్టంగానే కనపడుతుంది. కానీ అన్నటువంటి భక్తులే వారి జీవితాలను ప్రభువుకి ఏం చేసుకున్నారో అప్పగించుకుని, మా జీవితంలో క్రీస్తునందు ఉన్నాం కనుక ఇంకా పాపం మమ్మల్ని ఏలదు, ఇప్పుడు పరిశుద్ధపరచడం జీవితం జీవించడం సులువే అని వారు మన ముందు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. అయితే ఒక సంగతి, కొన్ని మనము జరిగించడం కష్టం, దుర్లభం అన్నాడు గ్రంథంలో. ఏది జరిగించడం కష్టం చూద్దాం గ్రంథంలో నుంచి. గ్రంథం ఏం మాట్లాడుతుందో మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణ ఊటుకు కోరు నీడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనమో కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిన యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఏమని చెప్పేశాడు. ఇది కష్టం, ఇది అడ్డు వస్తుంది. పరలోకంలోనికి వెళ్ళటానికి మనుషులకి ఏది అడ్డు వస్తుందండి? స్టేటస్. ఒకవేళ నువ్వు ఎంత ఐశ్వర్యవంతురాలువైనా, ఎంత ఐశ్వర్యవంతుడివైనా, అది లోక సంబంధం వారికి అని ఆలోచన చేస్తే క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తావు, దేవునికి మొదటి స్థానం ఇస్తావు. అలా కాని పక్షంలో ధనమే దేవుడు అనుకుని, ధనమే దైవం అనుకుని దేవునికి దూరం అయిపోతే గ్రంథం ఏమందో తెలుసా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఇవాళ ధనాన్ని నమ్ముకుని దేవునికి దూరం అయిపోయినటువంటి వారు లోకంలో అనేక మంది కనపడుతూ ఉన్నారు. ఎంత సంపాదించినా కానీ 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ఏముందండి? 4 చపాతీలును ఒక చిన్ని గ్లాసుడు, ఇదే తినే జీవితం. ఇన్ని సంపాదించి 4 రొట్లుకా? ప్రియమైన దేవుని వారలారా, ఏ పరిస్థితుల్లో అయితే నిరుత్సాహం కలుగుతుందో, మొట్టమొదటిగా మనం ఏం చూసాం తెలుసా? పరిశుద్ధమైన జీవితం జీవించడము చాలా కఠినమని మనల్ని ఏం చేస్తాడు అపవాది? నిరుత్సాహం. ఎందుకు నువ్వు జీవించలేవు? చర్చికి వెళతావు కానీ అవన్నీ రూల్స్ నువ్వు పాటించలేవు, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను నెరవేర్చలేవు. నిజానికి 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలని 10 ఆజ్ఞలుగా మినాయిస్తే, ఆ 10 ఆజ్ఞలను కూడా మినాయించి మళ్ళీ దేవుడు ఎన్ని చేశాడు? 2 చేస్తే అంత తేలిక చేసి ఆయన నెరవేర్చి మళ్ళా మనల్ని నెరవేర్చమన్నాడు. ఆయన చేయకుండా మనకు చెప్పలేదు కదండి, ఆయన చేసి చెప్పారు, ఆయన నెరవేర్చి చేశారు. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఇప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఏమని చెప్పబడింది? దుర్లభము. దుర్లభం. ఇంకా కిందకి చదివితే అక్కడే ఉన్నాం కాబట్టి చూస్తాం. చదవండి. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలను అడుగగా, అయితే నువ్వు చెప్పిన మాటలను బట్టి అయితే ఎవరు ఏం చేయలేరు, రక్షణ పొందలేరు.
నీ మాటలు కష్టంగా ఉన్నాయి అన్నప్పుడు వెంటనే కొంచెం ముందుకు వెళితే ఏం సమాధానం ఉందో చూడండి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అన్నాడంటే దేవుని దగ్గరికి వస్తే పడదనా? అది అసలు ఆయన మనసు తెలిస్తే నీకు సాధ్యమే. అప్పుడు ధనం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో తెలుసా? క్రీస్తునే ప్రేమిస్తావు. అంటే ఇప్పుడు అపవాది నిరుత్సాహపరిచేదంతా బూటకమా నిజమా? అబద్ధమా నిజమా? అబద్ధమే. అంటే ఇప్పుడు మనము పరిశుద్ధంగా జీవించగలమా? జీవించలేమండి. జీవించవచ్చు ప్రయత్నం చేస్తే. అలా జీవించినటువంటి వారు ఇదిగో ముందు మనం చూస్తాం. మొదటి శతాబ్దం క్రైస్తవులు జీవించారు, క్రీస్తు జీవించారు, క్రైస్తవులు జీవించారు, అపోస్తులు జీవించారు, సంఘము జీవించింది. నువ్వు ఎందుకు జీవించలేవు? నేను ఎందుకు జీవించలేను? ఏమండి? లోకాసు వార్త 22వ అధ్యాయము. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని ఏం చేశాడు? అది. మరి అపవాది ఎలా కోరుకున్నాడో తెలుసా? పట్టాడంటే ఏం చేస్తాడు తెలుసా? జల్లించేస్తాడు. ఈ ఇంట్లోనండి నా జీవితం అసలు బాగోలేదు, సాతాను మా ఇంట్లో ఎలా ఉంటున్నాడు? తిష్ట వేసి కూర్చున్నాడు. ఎప్పుడు వెళ్తాడో? ఇంకేం వెళ్తాడో? ఆల్రెడీ నువ్వు వాడికి ఏమి ఇచ్చావు కదా, ఇంకెందుకు వెళ్తాడు? అపవాదికి ఎన్ని అవకాశాలు ఇచ్చేస్తున్నారండి. అపవాది మన ఇంట్లోనికి రావటానికి ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి మేనమామ దగ్గరికి ప్రయాణం వెళుతుపోతున్నప్పుడు ఒక రాత్రి తాను ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఒక నిచ్చెన భూమికి ఆకాశానికి వేయబడింది. దేవదూతల పైకి ఎక్కుచును దిగుచును అనేది దేవుని సన్నిధి అనుకున్నాడు. సరే, అక్కడ మొక్కుకున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఈ ప్రయాణంలో తినటానికి ఆహారం, ధరించుకుంటే వస్త్రాన్ని నాకు ఇస్తే తిరిగి నేను వచ్చేటప్పుడు నేను నీకు బలిపీఠాన్ని కడతాను అన్నాడు. వెళ్ళాడు. అన్నట్టుగా దేవుడు కాపాడాడు. కొద్ది రోజులకి 20 సంవత్సరాలకే మర్చిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసి, నువ్వు బేతేల్లో నువ్వు నాకేం కడతానన్న ఒక బలిపీఠాన్ని కడతాను, తిరిగి నువ్వు వెళ్ళు అక్కడికి అన్నప్పుడు తన ఫ్యామిలీతో వస్తున్నాడు. తన ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వస్తూ తను కూడా ఏం తీసి తెచ్చుకుంటున్నారు వాళ్ళ కుటుంబం? విగ్రహాలను ఏం చేశారు? తీసుకొస్తూ ఉన్నారు. రాహేలు తన గృహదేవతను తీసుకొస్తూ ఉంది. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే, ఈ కూడా ఉంటే మాకు శుభం కలుగుతుంది, ఈ కూడా ఉంటే మా దగ్గరికి ఏ విధమైన దుష్టశక్తులు రావు అనేటువంటి వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళకి. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? దేవునికి ఏం కట్టడానికే? బలిపీఠం. మరి నువ్వు బలిపీఠాన్ని కట్టడానికి వెళుతున్నప్పుడు ఇప్పుడు వీటి మీద నీ మనసు ఉంటుంది కాబట్టి యాకోబుకి దేవుడు ఆ రాత్రి చెప్పాడు, ముందు మీరేం చేసుకోండి శుద్ధి. ఆ మాటలోనే ఉంది కదా, ఎక్కడో అపరిశుద్ధత ఉంది, ఎక్కడో పరిశుద్ధత లేని పరిస్థితి ఉంది నీ ఇంట్లో, అందుకే నీకు ఇంకా మేలు జరగట్లేదు. ఎక్కడో దేవునికి ఇష్టం కానిది ఇంకా వేలాడుతూ ఉంది. ఎక్కడో సెల్ఫ్లో దాచావా? గుమ్మం దగ్గర వేలాడుతుందా? నీ ఇంట్లో ఉందా? నీ మనసులో ఉందా? అది నీకు నాకు కనపడకపోవచ్చు, ఎవరికి కనపడుతుంది? అది దేవుడు ఎలా హెచ్చరిస్తాడంటే, ఆయన పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటల ద్వారా ఏం చేస్తాడు? మనకి హెచ్చరిక చేస్తాడు. ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 'దేవుడు యాకోబుతో నీవు లేచి
బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాషావు ఎదుటి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు ఏం చేసుకోండి, శుష్యపరుచుకుని. ముందు నా దీవెన కావాలంటే, నువ్వు బలిపీఠం కట్టాలంటే, నువ్వు ఆరాధన చెయ్యాలంటే ముందు నిన్ను నువ్వుగా ఏం చేసుకోవాలా, శుద్ధి చేయాలి. ఎప్పుడైతే యాకోబు కంటపడిందో ఈయన కూడా రావటానికి వీల్లేదు, నా తండ్రి దగ్గరికి నేను ఎలాగెళ్తే నా ప్రార్థన నా ఆరాధన యాక్సెప్టబుల్ కాదు అని అనుకుని వెంటనే అక్కడ ఏం చేశాడండి, పాతి పెట్టేశాడా లేదా? ఎక్కడ ఉంటుంది చూడండి ఆ మాట. 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్యదేవతలను తమ చెవులను ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర మస్తకి వృక్షము కింద దాన్ని ఏం చేసేసాడు. ఇది మాకు కూడా రాకూడదు. దేవుడు మా ఆరాధన అంగీకరించడు. ఇవాళ ఆరాధకులుగా కూర్చున్న ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే కనుక దేవునికి ఇష్టము కానిది ఏదైనా వెంట పెట్టుకుని వచ్చావా? దేవునికి ఇష్టము కానిది ఏదైనా కానీ నీ ఇంట్లో ఇంకా ఉన్నదా? నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడు అపవాది. ఎందుకు నువ్వు చర్చికి వెళుతున్నా కానీ నువ్వు ఆజ్ఞలు పాటించలేవు, లోకమే నీకు బెటర్ అంటాడేమో. కానీ గ్రంథం చూశారు, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడట. అదేంటి నీ జీవితంలో నిన్ను కోరుకుంటాం ఏంటి? నువ్వు ఆడికంటే ఎందుకు పడ్డావు? వాడు నిన్ను కోరుకున్నాడంట. వాడు కానీ కోరుకున్నాడు అంటే కనుక ఒక్కసారి వాడు చెరపట్టాడంటే తమ నివాస స్థలమునకు పోనీయడట. అంటే మన నివాస స్థలం ఏదండి? పరలోకానికి చేరనివాడు. చర్చికి వెళ్ళనిస్తాడో, పాటలు పాడనెత్తాడో, కానుకలు ఇవ్వనెత్తాడో, ఇవన్నీ చూసుకున్నా కానీ ఫైనల్ స్టేజీలోకి వెళ్ళకోకుండా చూసే బాధ్యత నాదని నీ మీద కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆలోచిస్తే, మాటలు అర్థమైతే, నీ మనోనేత్ర వెలిగించబడితే, ఇదిగో పరిశుద్ధమైన జీవితం జీవించడం నాకు సాధ్యమే. అప్పుడు అంటున్నాడు చూడండి, ఇది సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జంజును కోరుకున్నాడు. కానీ సీమోను అంటే ఎవరో? యేసుప్రభు ప్రధానమైన శిష్యుడే కదా. ఎవరైతే మనం ప్రధానం అనుకుంటారో వాళ్ళ ద్వారానే మనకి ఇంట్లో వ్యతిరేకత మొదలవదా? వాస్తవమా కదా? వాస్తవమే. ఏంటి నిన్ను ఎంతో నమ్మాను, నువ్వు ఇలాగ చేసావా నన్ను అని అంటే అప్పుడు ఏమైపోతాం? ఆ మాట కింద చదవండి ఏమనుందో లోకాసువార్తలో. లోకాసువార్త 22వ అధ్యాయము 21 చదివారు. 31 కిందకి రండి. 32 లేకపోతే సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జంచుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఇది ధైర్యం ఇస్తున్నాడు కదా. నువ్వు దేవునిలో ఉంటే సాతాను నిరుత్సాహపరిచినా నీ కోసము క్రీస్తు ఏం చేస్తానన్నాడు? ప్రార్థన చేస్తానన్నాడు. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను ఏం చెయ్యి? స్థిరపరచు. నీ మనసు తిరుగుతుంది, అప్పుడు నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచాలి. నువ్వే సాతానికి లోబడిపోతే ఇంకా నీ సహోదరులని ఏమి తిప్పగలవు? అందువల్ల ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే మొట్టమొదటిగా పరిశుద్ధమైన జీవితం అనేది జీవించలేనంత కఠినమని నిన్నేం చేస్తాడు అపవాది? నిరుత్సాహపరుస్తాడు. మొదటి బాణం చెప్పాను. రెండో సంగతికి వస్తున్నాను. రెండోది ఏంటంటే దేవుని మార్గములు అర్థం చేసుకోలేనంత కఠినమైనవి, నిగూఢమైనవని నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ఆ బోధ ఏదో బైబిల్లో కొందరికి మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ సంగతులు మనకు అర్థం కావు, ఎందుకులే బైబిల్ చదువుకుంటాం అని మూసేసిన రోజులు ఎన్నున్నాయా నీ జీవితంలో? ఇంకా బైబిల్ కొనుక్కుని ఓపెన్ చేయకోకుండా చదవనటువంటి రోజులు ఎన్నున్నాయో మీ జీవితాల్లో? ఏమండి, కొన్నిసార్లు మనం విలువైనటువంటి పుస్తకాలు కొనుక్కుంటాం, అవి ఓపెనే చెయ్యం. విలువైన బట్టలు కొనుక్కుంటాం, ఏ సందర్భం వస్తుందో, ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తాం. ఎందుకని? ఆ వస్త్రాలు ఏం చేసుకుంటాకే? దానికి ఉన్న ఆసక్తి దేనికి లేదు. ఇవాళ ఏ అధ్యాయం చదివితే బాగుంటుంది, ఈ తపన ఉంటుందా? తక్కువ. ఉంటే దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని మార్గాలు మనం అర్థం చేసుకోలేనంత నిగూఢమైనవంటండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకి వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును ఇది ఆయన యొక్క గొప్పతనం. అమ్మో, ఎంత కఠినమైనటువంటివి మార్గాలు ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. దేవుని మార్గాలు చాలా గొప్పవి. పాత నిబంధనలో ఎలా చెప్తే క్రొత్త నిబంధనలు ఏముందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరుడు దేవుని నడిసింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులైనటువంటి వారికి బోధ చేయటానికి అల్పురాలైనటువంటి నిన్నును, అల్పుడైన నన్నును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మార్గాల్లో సులువైనవి అనే కదా. చదువు లేని వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు ఈవేళ లేదా? యేసుక్రీస్తు లోకరక్షకుడిని చెప్పడానికి ఏమాత్రం చదవాలండి? పిహెచ్డి చేయాలా? బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘం అని చెప్పడానికి ఏం చేయాలి? డిగ్రీలు చదవాలా? కొన్ని రోజులను దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని సంగతులు నేర్చుకున్నప్పుడు అపోస్తుల ట్రైనింగ్ ఎక్కడండి? అపోస్తులకి ఎవరు నేర్పారు? క్రీస్తు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు క్రీస్తు నేర్పించినటువంటి ఆ బోధలే వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ శాసిస్తున్నారు. వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ బోధలతో ప్రజల్ని ఏలుబడి చేస్తున్నారు. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనే ఉంటున్న నువ్వు కూడా ఆయన మార్గాలు కఠినమైనటువంటి అనుకోవటానికి లేదు. ఆయన మార్గాలు సులువైనటువంటివే. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడని చదివారు? వెర్రివారిని, ఎన్నిక లేని వారిని. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇది సాధ్యం కాదనుకుంటున్నాం. ఏంటి? మనము అర్థం చేసుకోలేము అనుకుంటున్నాం. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుట వ్యర్థమే, దినమంతయు నాకేం కలుగుతుంది అంటే నేను శిక్ష పడుతున్నాను, ఇది భరించలేకపోతున్నాను. ఇంత భరించలేనటువంటి ఈ బాధల్లో 17వ వచనంలో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు. ఎప్పటిదాకా ఈ శిక్ష ఎప్పుడు దాకా నువ్వు భరించలేవో తెలుసా? ఆయన ఆలయంలోనికి వెళ్ళి ధ్యానించే వరకు మాట. ఆయన ఆలయంలోనికి వెళితే సంగతులు అర్థమవుతాయి. ఇంట్లో కూర్చుంటే ఏం అర్థమవుతుంది మనకి? పిల్లల్ని కాలేజీకి పంపితేనే వాళ్ళకి పాఠాలు వస్తాయి రావా? వస్తాయండి. ఇంట్లో కూర్చుంటే 1 రోజు సెలవు, 2 రోజులు సెలవు, 3 రోజులు సెలవు, అలా సెలవులు పెట్టేస్తూ ఉంటే ఇంకా ఆడికి స్కూల్కి వెళ్ళిన ఉపయోగం ఏముంటుంది? ప్రియమైన దేవుని వారలారా, దేవుని గురించిన సంగతులు నీకు అర్థం కావాలంటే, ఆయన మార్గాలు అర్థం కావాలంటే ఎక్కడ దాకా వెళ్ళాలో తెలుసా? ఆయన ఆలయం వరకు వెళ్ళాలి. ఆయన ఆలయం వరకు వెళ్ళాలండి. ఏమండి? కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనం. దేవా, నీ మార్గం ఎటువంటిది అంటున్నాడంటే పరిశుద్ధమైనది. దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడవు. 19వ వచనంలో నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక. ఏంటండి ఇప్పుడు రేపొద్దున మన ప్రయాణం గోదావరిలో అన్నారనుకోండి,
రేపు మన ప్రయాణం గోదావరిలో నడవాలి మనం అని అన్నారు అనుకోండి, అప్పుడు కొందరికి ఎలా ఉంటుంది? రేపు మన ప్రయాణం సముద్రంలో అన్నారు అనుకోండి, ఇశ్రాయేలుకి ఎలా ఉండి ఉంటుంది? అప్పటికే మోషే మీద ఏమైపోయారు? అబ్బో. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నువ్వు నడుస్తున్న మార్గంలో కఠినంగానే ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, నడిపించేటువంటిది ఎవరని గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు నీకు సులువు అవుతుంది, అప్పుడు నీలో నిరుత్సాహమంతా పోతుంది. కింద చెప్తాడు అదే వచనంలో చూడండి, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నువ్వేం చేసావు? నడిపించింది నువ్వు కదా. నడిపించేది ఆయన అయితే మరి మనము ధైర్యంగా ఉండొచ్చా లేదండి? ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మా, మనం నడిపించేది ఎవరు? మా పాట ఉంటుంది ఏంటది? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. మనం నడిపించేది ఆయన అయితే ఎక్కడికైనా మనం వెళ్ళగలం. నువ్వు నమ్మినటువంటి తండ్రి నిన్ను ముంచడో, మనుషులు నమ్ముకుంటే ఏం చేస్తారు? ముంచేస్తారు. దేవుడు ఎర్ర సముద్రంలో వాళ్ళని ముంచాడా, నడిపించాడా? అది దేవుని యొక్క శక్తి. మరి ఆయన మార్గములు ఎంతో కఠినమైనవి, మనం నడవలేమని ఎవరు చెప్తున్నారు నీకు? అపవాది వేసే రెండో బాణం అది. ఈరోజు మన పాఠం ఏంటి? నిరుత్సాహపరిచే బాణం. మొట్టమొదటి బాణం ఏంటి? పరిశుద్ధపరచడం అనేది చాలా కఠినమైన. పరిశుద్ధత జీవితం జీవించలేము, కానీ జీవించగలమని రుజువు చేశాడు క్రీస్తు, లేదా? చేశాడు. రెండోది, దేవుని మార్గములు అర్థం చేసుకోలేనంత. నిజంగా ఆసాపు అలాగే అనుకున్నాడండి. మనుషులు కొందరు లోకంలో ఉంటే అభివృద్ధి అయిపోతుంటే చర్చికి వెళుతున్నాడు, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను ఎలాగే ఉన్నాను అని అనుకుంటే అతను అన్న మాటలకి తర్వాత పశ్చాత్తాపడి ఏమన్నాడు తెలుసా? తండ్రి నన్ను క్షమించు, పశుప్రాయుడనై మాట్లాడాను, క్షమించు అన్నాడు. తెలియక నేను మాట్లాడానని క్షమించు అన్నాడు. దేవుని గురించి అర్థమైతే, ఆయన మార్గాల్లో నువ్వు నడిస్తే, నిన్ను నడిపించేది దేవుడిని నమ్మితే, ఎర్ర సముద్రం గుండా వెళ్ళిపోయినా కానీ ధైర్యంగా వెళ్ళిపోగలం. మీ అందరికీ తెలిసిన ఒక భక్తుడి గురించి చెప్తాను. విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలుసా? ఏమండి? కానీ పిలిచిన ఆయన ఎవరో ఆయనకి అది గుర్తుపెట్టుకోవాలి. మనం పిలిచింది ఎవరో? ఎవరైనా మనలో ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి పిలిచాడు అనుకోండి, నాకు పలానా చోట నుండి పిలుపు వచ్చింది, నేను ఎంతమంది చెప్తావో. నిన్ను పిలిచారా? పిలిస్తే నీకు చెప్తారు కదా, మళ్ళీ అడగలేటి నువ్వు. అంటే అక్కడ ఏంటి? నా యొక్క గొప్పతనం ఏంటి? పలానా వ్యక్తి ఏమండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే నీకు పిలుపు వచ్చింది అనుకమ్మా, ఇదిగో రేపు పొద్దున్న స్టేజ్ మీదకి నీకు అవార్డు ఇవ్వటానికి నేను పిలుస్తున్నానంటే ఆ రాత్రంతా నీకు నిద్ర పడద్దా అమ్మా? నిద్ర పడదు. అమ్మ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను వెళ్ళాలా, ఎప్పుడు ఆ అమౌంట్ తీసుకోవాలా అనిపిస్తుంది. వచ్చిన పిలుపు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చింది కాబట్టి అబ్రహాం వెనుకంజ వేయకోకుండా ఏం చేశాడండి? వెళ్ళిపోయాడే తెలుసా? అతని జీవితంలో జరిగింది. ఓ రోజుని శిష్యులు అడుగుతున్నారు, యోహాను సువార్త ఈ మాటను దాటక ముందు వచ్చినాను, చదువుకుని వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియని ఆయనను అడుగు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, రమ్మంటున్నావు. ఎక్కడికి వెళ్తావు?
అసలు ఆ మార్గము ఎలాగుంటుంది అన్నప్పుడు యేసు సమాధానం ఏం చెప్పారు వెంటనే? యేసు అది సంగతి, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ఇచ్చినటువంటి సమాధానం తెలుసా? ఆ మార్గం మాకు ఎలా తెలుసు అన్నప్పుడు యేసు ఏమన్నాడు? నేనే మార్గం. మరి ఇప్పుడు మనకు ఆ మార్గం చెప్పినటువంటి యేసును నమ్ముకుంటే, ఆయన వెనకనే మనం నడిస్తే ఆయన పరలోకానికి వెళ్ళారు కనుక మనం కూడా ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి. ఇప్పుడు ఆయన మార్గాల్లో కఠినమా సులువా చెప్పండి అమ్మా? కఠినమని ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తున్నాడమండి. అర్థం చేసుకోలేనంత కఠినమైనటువంటి ఆయన మార్గాలు మనకు తెలియదు, మనం నడవలేమంటే యేసు సులువుగా చెప్పేశాడు. శిష్యుడు అడిగినందుకు ఎందుకయ్యా ఆ మార్గాల గురించి కంగారు పడతారో? నేనే ఎవరినే, ఐ ఆమ్ ద వే అన్నాడు అంతే. ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు, ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గమైనటువంటి క్రీస్తును నువ్వు వెంబడించినట్లయితే, నేను వెంబడించినట్లయితే నీకు సులువు అవుతుంది. కానీ ఆ మార్గం కఠినమైనది చెప్తున్నారు కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. అపవాది వేసే రెండో బాణం. మూడో బాణం ఏంటో మనం ఆలోచన చేస్తున్నాము. మూడోది ఏంటన్నట్లయితే, కుటుంబ జీవితము ఆనందించలేనంత సమస్యాత్మకమైనది అంటాడట. కుటుంబ జీవితం అంట ఆనందించలేనంత కఠినమైనది, సమస్యలతో కూడింది. ఏమండి, మీరు కొంచెం ఉత్తేజపరచడానికి ఒక మాట అంతే, ఏం కాదు. గ్రంథం ఏమంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సరే, వీడు గాలి తిరుగుతున్నాడని వెంటనే ఏం చేస్తారు? గాలి తిరుగుడికి అసలు చేయకూడదు పెళ్ళి, తెలిసే? బైబిల్ సూత్రం ఏంటంటే, కష్టపడి వాడికి ఏం చేయమన్నది? వివాహం చేయాలి. ఆదాముకి దేవుడు ఎప్పుడు పెళ్లి చేశాడో తెలుసా? పని చేసి అలిసిపోయాడు. పని చేసి ఏం చేశాడు? అలిసిపోయాడు. అప్పుడు అనిపించింది దేవుడికి, ఏమనుకున్నాడో తెలుసా? ఈ కుర్రోడికి ఎవరు కావాలా? సాటి అయిన సహాయం కావాలి. 86 లక్షల జీవరాశులకి పేర్లు పెట్టాలంటే అలిసిపోడా అమ్మా? అలిసిపోయాడు. భూమి మీద ఉన్న 86 లక్షల జీవరాశులకి పేర్లు పెట్టాడు. అయినను ఆదాముకు సాటైన సహాయం లేదు. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఈయనకేం చేయాలనుకున్నాడు? సాటి అయిన సహాయం. పేర్లు పెట్టాడు. ఏ జతలకు వెళ్ళిపోతున్నాయి తోటలోకి. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. వివాహం చేసి ఏమండి, పెళ్ళి అయిపోయిన తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. అప్పుడు అడగండి పెళ్ళైన కుర్రాడిని, అబ్బాయి మంచి హ్యాపీగా ఉన్నావా అని అడగండి. అప్పుడు ఏమంటాడు? ఏం హ్యాపీ అండి బాబు. భార్య దొరికిన వానికి ఏం దొరికిన అన్నాడు? మేలు దొరికిన. ఆ మేలు కాస్త ఎలాగై కూర్చుంది? నాకు మేకై కూర్చుంది. కొన్ని కుటుంబాలు అలా ఉంటాయి. ఎందుకండి బాబు ఈ కుటుంబ వ్యవస్థ? కుటుంబం చాలా కష్టం. ఏదో పెద్దలో మాట అంటారేంటి? సముద్రాన్నైనా సాగరాన్నైనా ఏం చేస్తాడట? ఏదొచ్చంట. అబ్బా, అంత ఈజీగా చెప్పేస్తున్నారండి. అనుభవం. కుటుంబ వ్యవస్థ అంత కఠినమైనటువంటిది అని చెప్తాడు. ఏమండి, ఈ మాట చెప్పేది ఎవరై ఉంటారో ఈరోజు పాఠాన్ని బట్టి, ఒకవేళ దేవుడు కఠినమైనది అయితే కుటుంబాన్ని ఏర్పాటు చేసేవాడా? చేయడు. ఏర్పాటు చేయడు. దీంట్లో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఎందుకు మనసు అటువంటిది అనిపిస్తుందంటే, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా పైకి భక్తి గలవారే ఉండి దేవుని శక్తిని ఏం చేయనోళ్ళు ఆశ్రయించని వారటండి. కుటుంబం ఇటువంటి దినాలు ఉన్నాయి, అంచె దినాలు ఉన్నాయి. మనుషులు స్వార్థప్రియులు అయిపోయారు, ధనాపేక్షలు అయిపోయారు, లంచగొండలు అయిపోయారు. ఎక్కడ చూసినా కానీ జీవితంలో శాంతి లేదు. ఎందుకు ఇంకా
ఈ కుటుంబ వ్యవస్థ ఇది చాలా సమస్యలతో కూడింది అనిపిస్తుందటండి. ఏమండి, సమస్యలు అనేటువంటివి ఉంటాయి, కానీ ఆశీర్వాదాలు కూడా అనేకమైనటువంటి కుటుంబంలోనే ఉంటాయి. ఆశీర్వాదాలు కూడా ఎక్కడ ఉంటాయి? కుటుంబంలోనే ఉంటాయి. చాలామందికి తెలియదు ఆ రహస్యం. నువ్వు భార్యాభర్తలు వచ్చి దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు ఎందుకు మేలు చేయడు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి తెలియదండి. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆశీర్వాదం లేదండి. ప్రసంగి గ్రంథం చదివితే మనకు కొంచెం అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము నేను చదువుతున్నాను. 9వ వచనము, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట, వాడు పడిపోయినను ఒకడు తన తోటి వారిని ఏం చేస్తాడు? అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి ఏం కలుగుతుంది? శ్రమ. వాడిని లేవనెత్తువాడు లేకపోవును, ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వానికి వెట్ట కలుగును, ఒంటిగాడికి వెట్ట ఎలాగు పుట్టును? ఏండి, ఒంటరితనం గురించి బాధపడుతున్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. క్లిష్ట పరిస్థితిలో కుటుంబంలో అప్పుడు ఎవరు అవసరం అవుతుందో తెలుసండి? జీవిత భాగస్వామి చాలా అవసరమండి. ఆమె సహకారం అవసరం. జీవిత భాగస్వామి. ఒంటరిగా ఉండడం అనేది పనిచేయదండి. జీవిత భాగస్వామి అంటే స్త్రీకి పురుషుడు ఉండాలి, పురుషుడికి స్త్రీ ఉండాలి. ఒకరికొకరు తోడు. ఇతరు పడిపోవడం అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మొన్న ఒక రోజు శుక్రవారం నాకు కొంచెం ఇబ్బంది అయితే అప్పుడు సంఘం, అక్కడ ఉన్నటువంటి సంఘం ఏమంటున్నారు తెలిసి, ఈరోజు పాస్టమ్ గారు రాలేదు. నిజంగా ఇక్కడ జరిగింది, కానీ మార్గంలో ఎక్కడైనా జరిగితే ఎంత ఇబ్బంది అయిపోను. ఏమండి, కొన్నిసార్లు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, నీ భార్యకు దేవుడు ఆలోచనిస్తాడు. మంత్రిగా పనిచేద్దే ఆలోచనిస్తుంది. ఎన్నో సందర్భాల్లో మీరు కుటుంబంలో మీ భర్తకి ఎన్నో సలహాలు ఇస్తారు. అనేక కష్ట సమయాల్లో జీవిత భాగస్వామి అనేటువంటిది చాలా అవసరం. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, జీవిత భాగస్వామి విలువ చాలామందికి తెలియదండి. తెలియదు. ఎప్పటి వరకు తెలియదంటే, నన్ను క్షమించండి, జీవిత భాగస్వామిని పోగొట్టుకునే వరకు కూడా ఆ విలువేంటో తెలియదు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఉన్నంత వరకు ఏమంటారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాయేటువంటి మనుషులు లేరా? నేను విన్న మాటలో నీకు సావు ఎప్పుడు వస్తుంది రా ఒక ఆవిడ. అదేంటి, ఆయనకి జన్మనిచ్చింది నువ్వా? దేవుడిచ్చాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీకు కష్టమైన పరిస్థితులు రావని నేను అనట్లేదు, వస్తవే. కానీ జీవిత భాగస్వామి అనేటువంటిది ఒకరికి ఒకరు ఎలా ఉండాలో తోడుగా ఉండవలసిన అవసరం. అది భర్త అయినా భార్య అయినా ఒకరికొకరు. అందుకనే భక్తుడు బాగా రాశాడు, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించిన దేవుడు వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జీవిత భాగస్వాముల గురించి మీరేం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత పురుషులు స్త్రీలు ఒక వైట్ పేపర్ తీసుకోండి. నా జీవిత భాగస్వాముల గురించి మంచి సంగతులను టైటిల్ ఎట్టండి. నెంబర్ 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్ ఒక 5 రాయండి. రేపు ఆదివారం మడత పెట్టి సీక్రెట్గా సేవకుడికి ఇవ్వండి. ఏం రాశారో చూస్తాను, అందరి ముందు చదవను. కానీ నీ జీవిత భాగస్వామి గురించి, పాస్టర్ గారండి నాకు గయ్యాళి భార్య వచ్చిందండి, పాస్టర్ గారండి నన్ను హింస పెట్టేటువంటి భర్త వచ్చాడండి, ఇలా రాత్రి ఎవరైనా? వాస్తవాలు రాశామనుకోండి, మీ మనసును ఒక్కసారి రిపీట్ చేసుకుని నా జీవిత భాగస్వాముల గురించి నువ్వు ఆలోచిస్తే నీకు మంచి ఉంటుంది, అతనిలో ఆమెలో మంచి ఉంటుంది.
కానీ నీకు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎలా కనపడుతున్నారు? ఒక డెవిల్లా కనపడుతున్నారా? దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది చాలా సమస్యతో కూడినటువంటిది. అంచె దినాలు, అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు స్వార్థప్రియులు అయిపోయారు. ఈ కుటుంబం ఎందుకు అని అంటున్నాము అంటే కనుక అది ఎవరు ఇచ్చినటువంటి, ఎవరు సంధించిన బాణం? అది అపవాది సంధించిన బాణం. గృహమే స్వర్గసీమ అన్నారండి పెద్దలో. ఇంటికి వెళ్ళేటప్పటికి డ్యూటీ చేసి వచ్చి, ప్రయాణం చేసి వచ్చి ఇంటికి వెళ్ళగానే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేటప్పటికి అంత పెద్ద మనిషి కూడా గ్లాసు నీళ్ళకి ఏమైపోతాడు? కూల్ అయిపోతాడు. కానీ మంచినీళ్ళు కూడా ఎవరో ఒక్కొక్కరు. ఓ రోజు ఎలాగన్నానని మంచి సెల్లో వెళ్ళాను హౌస్ విజిటింగ్కి. వెళ్తే ఒక ఎవరిని వస్తున్నారు, పాస్టర్ గారు మంచినీళ్ళు తాగడానికి. శీతాకాలం. ప్రియమైన దేవుని వాళ్ళ జీవిత భాగస్వామిని గురించి మంచి సంగతులు ఆలోచన చేయండి. కానీ నీ జీవిత భాగస్వామిని గురించి నీకు తెలియదు. కానీ మరొక్కసారి ఆ మాట అంటూ ఈ పాయింట్ చెప్పి ముందుకు వెళ్తాను. నీ జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత నీకు అనిపించే మాట ఏంటో తెలుసా? ఆ రోజుని నేను ఆ మాట అన్నాను, ఈరోజు బ్రతికుంటే నా భర్త నేను వెళ్ళి అతని క్షమాపణ అడుగుందునేమో అనిపించదా? నువ్వు అన్న మాటలు ఆ రోజు గుర్తురావా? కానీ ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి ఎవరు లేరు. ఆ వ్యక్తి ఆ రోజు నువ్వు అన్న మాటలు ఇప్పుడు మరి ఏం చేయగలం? దానికి లెక్క చెప్పవలసిన రోజు ఉంటుంది. ఏమండి, జీవిత భాగస్వామి మీద మనం కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉండాలో తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడిన అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి ఏం చేయబడతాడు అంటే, ఇప్పుడు జీవితంలో భాగస్వాములుగా ఒకరికొకరు ఉన్నప్పుడు ఈవిడ మారదు, ఈయన మారడు అని అనుకోకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కుటుంబం ఇచ్చాడు అంటే నీ మీద హోప్ ఉంది ఆయనకి. మీ అందరికీ తెలుసు, యోబు గారి గురించి తెలుసా తెలీదా? తెలుసండి. యోబు గారు భార్యను యోబు గారు మార్చుకున్నారా లేదా? యోబు గారు భార్య ఎటువంటిదని మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనపడద్ది. మూర్ఖురాలు మాట్లాడినట్లు. అసలు ఆవిడ చేతులతో ఆమె ఏమంది? నా తాడి బట్టు నువ్వు తెంచేమంది. అంటే అర్థం అదే కదా. దేవుడు దూషించి మరణము కమ్మంటే అర్థం ఏంటి? అదే స్త్రీని, అదే జీవిత భాగస్వామిని మరి తను మార్చుకున్నాడు కదా. మార్చుకోకపోతే చివరిలో తనకి భూమి మీద ఉన్నటువంటి జనులందరిలోకి మిస్ వరల్డ్, మిస్ యూనియన్ పిల్లలు ఎలా కలిగారు వాళ్ళిద్దరికీ? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఆ రోజుల్లో ఆ దేశంలో ఉన్నటువంటి అందగత్తులు ఎవరు కూతుర్లు? మరి ఎలా పుట్టారు? తర్వాత తన భార్యను మార్చుకుని తన కుటుంబ జీవితంలో ముందుకు సాగిన తర్వాత వారికి మళ్ళీ మంచి బిడ్డలు కలగలేదా? యోబు గ్రంథము 42వ అధ్యాయం 15వ వచనం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. అసలు అంత అందగత్తులు కనపడలేదట. తన భార్యను మార్చుకున్నాడు, తన జీవితాన్ని కొనసాగించాడు. తిరిగి మళ్ళా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? బిడ్డల్ని ఇచ్చాడు లేదండి. బిడ్డల ద్వారా మనం ఆనందం పొందుకుంటామండి. పిల్లల ద్వారా అండి వచ్చే దీవెనలు మనం స్వతంత్రించుకుంటామండి. పిల్లల కొరకు రోజు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నీకు నలుగురు ఉంటే నలుగురు కొరకు ప్రార్థన చేయి. పోనీ ఒక్కొక్కరి కోసం ఒక్కో రోజే చేయి. నీకు వారానికి ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు? ఎన్ని రోజులు? వారానికే 7 రోజులు. 7 రోజులు కూడా ఒక్కొక్క బిడ్డ కోసం చేసుకో. యోబు గారు ప్రతి కుమారుడు కొరకు, ప్రతి కుమార్తె కొరకు ఉదయాన్నే లేచి ఏం చేసేవాడు? దహన బలి అర్పించేవాడు తన బిడ్డల కొరకు.
ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి దగ్గర విందు భోజనం చేసేవారు. పెద్ద ఫ్యామిలీ కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది అండి. కుటుంబం నుండే మన సంతోషం అండి. ఒకవేళ కుటుంబంలో ఇక్కడ ఒక మాట చెప్పి నేను విషయాన్ని దాటాలి. ఏంటంటే కొందరు ఏమనుకుంటున్నారంటే కుటుంబ వ్యవస్థ నేను తక్కువ చేయట్లేదు, దేవుడు తక్కువ చేయట్లేదు, నాకు కుటుంబం ఉంటే చాలు, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా కుటుంబంలో కొన్ని నిరుత్సాహాలు కలుగుతున్నాయి లేదా? భర్తను బట్టో భార్యను బట్టి ఏమవుతున్నాయి? నిరుత్సాహం వస్తుందా లేదా? యోబు లాంటి ఇంట్లోనే ఏమొచ్చింది? నిరుత్సాహం వచ్చింది. అయినప్పటికీ కూడా తన జీవితంలో భార్యను మార్చుకున్నాడు, కుటుంబాన్ని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే యోబు గారికి ఉన్న ఆనందం కానివ్వండి, మిగిలిన భక్తులకు ఉన్న ఆనందం కానివ్వండి, కుటుంబంలోనే ఆనందాన్ని వాళ్ళు ఎందుకు చేసుకోలేదు, కుటుంబంలోనే సంతోషం ఉందో అని అక్కడ ఆగిపోలేదు. ఎక్కడికి వచ్చారో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మెట్టుకు నా సహోదరులారా, అదండి. ఇప్పుడు ఆనందాన్ని ఎక్కడ ఉంది? ప్రభువులో ఉంది. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో మనం ఏం చేయాలండి? చర్చిలోకి వచ్చి దేవుని వాక్యం వింటే హృదయం ఆనందంగా ఉంటుంది, ఉండదా? ఎంతో. నీ బాధలన్నీ తీరే చోటం ఇది, నీ సమస్యలకు పరిష్కారం దొరికే చోటిది. అందులో ఇంకోటి ఏంటంటే, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, మీరు ఈ దేవుని సందులోకి వచ్చి అడగండి, మీ కుటుంబం అంతా వచ్చి అడగండి, దేవుడు మీ ప్రార్థనలకు ఏమిస్తాడు? ఇక్కడ జవాబిస్తాడు. ఎంతో జవాబులు ఇక్కడ ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలకు జవాబులు పొందుకున్న ప్లేస్ ఇది. ప్రభువునందు ఆనందించండి. 4:4 చదవండి. అదే పత్రిక 4:4 కూడా చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూసారండి, మీ సహనమును సకల జనులకు, అంటే ప్రభువులో మళ్ళీ ఏం చేయమంటున్నాడు అంటే, ఇప్పుడు కుటుంబంలో నీకు ఆనందం లేదు అనుకో అమ్మ, ఎక్కడికి వచ్చాయి? నీ పిల్లలు తీసుకుని, నీ భర్తను తీసుకుని, నీ భార్యను తీసుకుని ఎక్కడికి వచ్చాయి? సన్నిధికి వచ్చాయి, దేవుని మందిరానికి వచ్చాయి. దేవుని మందిరానికి వస్తే హ్యాపీ అనుభవించు, తెలుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. 3 చెప్పాను కదా. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధ జీవితం అనేది జీవించలేనంత కఠినం. రెండవది దేవుని మార్గంలో అర్థం చేసుకోలేనంత కఠినం, నిగూఢమైనవి. 3వది కుటుంబ జీవితం ఆనందించలేనంత సమస్యలతో కూడింది. 4వది చివరిది ప్రపంచమంతటికి సువార్త పని అందించలేనంత పెద్దది. నువ్వు చేయలేవు. మీ పాస్టర్ గారు అలాగే చెప్తాడు, సువార్త ప్రకటించడం అనేటువంటిది నీ వల్ల అవ్వదు, అది పెద్ద సమస్యలతో కూడినటువంటిది అని అపవాది వేసేటువంటి బాణమండి. ఏమండి, ఈవేళ ఇది సంవత్సరం ఎంత? 2025 సంవత్సరం. 2025 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. అవునా? 2025 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ప్రపంచం అంతా ఏం అందలేదు. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే సువార్త వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? కోత విస్తారమే కానీ పనివారు కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్ నిలువాయనే, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చే సంగమా, మౌనము దాల్చకుమా, కోసేటి పనిలో పాల్గొందుమా. సంగమా, మౌనము దాల్చకుమా, కోసేటి పనిలో పాల్గొందుమా.
ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చే. సంఘం మౌనంగా ఉండకుండా సువార్త పని చేసినట్లయితే ఎంత గొప్ప పని జరుగుతుంది. కానీ అపవాది సువార్త మనం చేస్తే అపవాది ఆయుష్ ఏమైపోద్ది, తగ్గిపోతుంది. అపవాది ఆయుష్ తగ్గిపోతుంది. నిన్ను ప్రకటించనివ్వడు. ఒక కరపత్రం ఎవరికైనా ఇద్దామంటే ఇవ్వనివ్వడు. ఒక బైబిల్ ఎవరికైనా ఇద్దామంటే ఇవ్వనివ్వడు. ఎవరికైనా త్యాగం చేసి కూడికి పెడదామంటే పెట్టనివ్వడు. సువార్త అందేస్తుందేమో. నేటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా క్రైస్తవ్యం అనేటువంటిది ఎంత శాతంలో ఉండిపోయింది తెలుసండి? ఏమండి, అత్యధికంగా వేగంగా ఎదుగుచున్నటువంటిది క్రైస్తవ్యమే. క్రైస్తవం యొక్క వృద్ధి రేటు 6.9% ఉందట. ఇస్లాం యొక్క వృద్ధి రేటు 2.7 ఉంది. హిందువుల యొక్క వృద్ధి రేటు 2.2 ఉంది. బుద్ధుల యొక్క వృద్ధి రేటు 1.7 ఉంది. కానీ వీటన్నిటిని చూస్తే మనం చూసిన దాని లెక్క ప్రకారంగా కొంచెం హైయెస్ట్లో ఉన్నది ఏది? క్రైస్తవ్యమే కదా. క్రైస్తవ్యమే కదా. తెలియకోకుండా అభివృద్ధి అవుతుందా లేదా? అవుతుంది. తెలియకుండా చర్చికి వెళ్ళకపోయినా కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేదా ప్రపంచంలో? మరి నీ వంతు సహకారం ఏది? అపవాది ఏమంటున్నాడో వాళ్ళు చెప్పిన మారుతారు. సువార్త ప్రకటించవసరం లేదు, ప్రకటించాలి. నిన్ను నిరుత్సాహపరుస్తుంటే అపవాది లేదు నేను ప్రకటిస్తాను ఏది ఏమైనా. ఇప్పుడు ద్వారాల అవకాశం వచ్చింది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలవదు. అవకాశం వచ్చింది కాబట్టి శ్రమలు వస్తవి. శ్రమలు రావని గ్రంథం ఏం చెప్పలేదు. శ్రమలలోనే మనం అవకాశాలను ఏం చేసుకోవాలన్నాడో ఎదుర్కోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన కార్యానుకూలమైన మంచి సమయము నాకు కార్యానుకూలమైన మంచి సమయం నాకేం చేస్తుంది అన్నాడు? ప్రాప్తించి ఉన్నదన్న. అక్కడ పుట్టినోట్లు ఏం రాశాడు చూడండి. పుట్టినోట్లు ఏం రాశాడండి? ద్వారం ఏం చేయబడింది? తెరవబడిందట. ద్వారాలు తెరవబడ్డాయి. ఏమండి, కొద్ది వ్యతిరేకత ఉన్నదే క్రైస్తవం మీద. అయినప్పటికీ కూడా వ్యతిరేకమైన కాలమే అవకాశ కాలం అండి. ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో అప్పుడే మంచి ఛాన్స్ వచ్చింది మనకి. ద్వారం ఏమైందని అప్పుడు ఉపయోగించేసుకోవాలి. టైం వచ్చింది కాబట్టి ఏం చేయాలా? నిన్ను ఎవరైనా వ్యతిరేకించినప్పుడు ఏం చేస్తాం? అబ్బో వాళ్ళకి మళ్ళీ చెప్పకూడదు. ఇప్పుడు నిన్ను ఎవరైనా మా ఇంటికి రాక అన్నారనుకో, రెండో రోజు సిగ్గు లేకుండా వెళ్తామా? మాట్లాడతలేదు. కానీ సిగ్గు లేకుండా వెళ్ళాలా? ఏం పట్టుకుని వెళ్ళాలా? అది దేవుని మాట విషయం. సువార్తన గురించి నేనేం పడినా అన్నాడు పౌలు గారు, సిగ్గుపడ్డు వాళ్ళకి. సువార్తన గురించి సిగ్గున అవసరం లేదు. వేరే విషయాల గురించి సిగ్గుపడు. నీ వ్యక్తిగత విషయాల గురించి గ్రంథం ఏం చెప్పట్లేదు, అది వేరే సమాచారం. సువార్తన గురించి ఏమండి, ద్వారాలు తెరవబడ్డాయి. ఇప్పుడే అవకాశం వచ్చింది. వ్యతిరేకత ఉన్నప్పుడే మంచి అవకాశం అని అనుకుని ఇప్పుడు ఏం చేయాలంటే సువార్తను మనము ప్రకటించాలండి, ప్రకటించాలి. ఏమండి, అనేకమైనటువంటి పొరపాట్లు ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనము అధిగమించి ఇది కట్టే సమయం సువార్తను చెప్పుకుంటూ ఒక ఆత్మను సంపాదించుకుని బిల్డింగ్ కట్టే టైం ఇదే. రాబోయే రోజులు ఎలాగుంటే మనకు తెలియదు. పేతురు గారితో మాట్లాడుతూ యేసుప్రభువు ఏమన్నా తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చేతులు నేను నీకు ఇచ్చున్నాను. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది బంధించబడద్దే, దేన్ని విప్పుతావో అది విప్పబడదు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏమవుతుంది? జరుగుతుంది. ఈ జరిగే సమయంలో నీ వంతు నువ్వు చేసినట్లయితే ఒక ఆత్మ వచ్చి రక్షించబడితే ఈ ఇటక మీద ఇటక, ఈ ఇటక మీద ఇటక, ఈ ఇటక మీద ఇటక కట్టి ఏమైపోద్ది? ఒక కట్టడం అయిపోతుంది. మరి నీ డ్యూటీ కాదా? అది నీ పని కాదా? నా పని కాదా? మరి ఇది ఇంత పెద్ద ప్రపంచమంతా విస్తరించిస్తున్నటువంటి ఈ సువార్త నీ వట్టుకు చేయలేవన్నప్పుడు మరి ఇంత పర్సంటేజ్ ఎలాగొచ్చింది? జరుగుతుందా లేదా సువార్త? నువ్వు మౌనంగా ఉన్నావంటే అపవాది సంధించిన బాణానికి నువ్వేమైపోయావు? గురైపోయావు. నువ్వు కదలట్లేదు. దేవుని పరిచర్య కొరకు ముందుకు రావట్లేదేమో. ఒకవేళ ప్రియమైన దేవుని వారలారా,
చివరగా మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ఏం చేయబడాలా? ప్రకటింపబడిన అటు తరువాత ఏం వచ్చును అంటే, ఇప్పుడు అంతం రావాలంటే దేవుడు నీ మీద బాధ్యత పెట్టాడే లేదా? సకల జనులకి ఏం చేయాలా? సువార్తను ప్రకటించకోకుండా ఉన్నావంటే ఎవరు వేసిన బాణానికి ఆగిపోయావు. సకల జనులకు సువార్త ప్రకటించాలండి. ఏమండి, భూమి అంతటా కూడా హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, ఏలయనగా సముద్రము జలముతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో ఏమైపోయింది? దేవుని గురించిన జ్ఞానముతో భూమి నింపబడాలి. భూమి అంతా వద్దులేండి, అందరికీ చూడండి, ముగిస్తున్నాను. కనీసం మనమున్న ప్రాంతమైన ఎవరి జ్ఞానంతో నింపుదాం. నింపలేకపోతున్నామంటే ఈరోజు మనం 4 సంగతులు నేర్చుకున్నాం. ఈరోజు మన పాఠం ఏంటి? నిరుత్సాహపరిచే బాధ. నిరుత్సాహం అనేటువంటిది ఎవరి ఆయుధం? అపవాది యొక్క. బైబిల్ ఏం చెప్తుంది? నిరుత్సాహపడమందా, దిగులు పడొద్దందా? మన ప్రభు ఏం పడలేదు, దిగులు పడలేదు. మనల్ని దిగులు పడవద్దు అన్నాడన్నమాట అండి. 4 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్న అపవాది ఆయుధాల్లో మొట్టమొదటిది ఏంటంటే, పరిశుద్ధమైన జీవితం ఏం చేయలేమన్నాడు. జీవించడం చాలా, కానీ జీవించగలమని రుజువు చేశారా లేదా భక్తులు? క్రీస్తు రుజువు చేశారా లేదా? చేశారండి. రెండవది, దేవుని మార్గాలు అర్థం చేసుకోవాలంత కఠినమైనవి అన్నారు. కానీ దేవుని మార్గాలు అర్థమైనయే కదా? చాలా. అసలు చర్చికి వచ్చి నువ్వు కూర్చుంటే ఆయన మార్గాలు అర్థమవుతాయి. ఆ మార్గం ఏమన్నాడు యేసు? నేనే మార్గం అని చెప్పారు. మూడోది ఏం చెప్పానంటే, కుటుంబ జీవితం ఆనందించలేనంత సమస్య ఉంది. ఆ సమస్య నువ్వు తెచ్చుకున్నావేమో. నీ జీవిత భాగస్వామి లేకపోతే నీకు సంతోషం లేదు. నీ జీవిత భాగస్వామిని కోల్పోతే రేపొద్దున్న క్షమాపణ కోరటానికి ఆ వ్యక్తి అప్పుడు దొరకకపోతే ఇప్పుడుండగానే ఆ జీవితాన్ని నేను ఎందుకు ఆనందించలేకపోయాను నా కుటుంబంతో? భార్యాభర్తలు వచ్చి దేవుని వాక్యం వింటే ఎంత బాగుంటుందో. ప్రియమైన దేవుని వారలారా, కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా మారలేని వారు ఉన్నారా కుటుంబంలో? ఓపిక పట్టు, సహనం పట్టు. యోబు సహనం కలిగాడా లేదా? భార్య అన్నదనేది దూషించేశాడా? దూషించలేదు. సహించాడు. తన భార్యను మార్చుకున్నాడు. అందమైన పిల్లలు కలిగారు. ఆ పిల్లల నుంచి ఆశీర్వాదం మళ్ళా సంతోషాన్ని పొందుకున్నాడు. చివరిగా ఏం చెప్పుకున్నామంటే, సువార్త అనేది ప్రకటించలేనంత పెద్దది, భారమైనది, నీ వల్ల కాదు అనేస్తాడు. ఎవరో కానీ ప్రకటించాలా లేదా? ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇది అవకాశం, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. సువార్త సకల జనులకు ఏం చేయబడాలి? సువార్త 2025 సంవత్సరాలు అయిపోయినా కానీ ఏంటి ఇంకా ప్రకటించలేకపోతూ ఉన్నారు. ఏంటి, చివరికి ఉదాహరణ చెప్పి నేను విడిచిపెడదాం అనుకుంటున్నాను. మామూలుగా మీరు చూడరు అనుకోండి, పూర్వం చూసుంటారు, సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు అసలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి? సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి ఒక ముంబైలోనే 400 సినిమాలు రిలీజ్ అవుతాయి దాదాపుగా, సర్వే ప్రకారంగా. రోజు చూసినా కానీ సంవత్సరం అయ్యేటప్పుడు ఇంకా కొన్ని సినిమాలు ఏమైపోతాయి? అబ్బా, మిగిలిపోతున్నాయా లేదా? మిగిలిపోతున్నాయి. ఒక సినిమా విషయంలోనే ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, నువ్వు రోజు ప్రకటించినా కానీ సువార్త ఏమైపోతుంది? ఇంకా ప్రజలకు అందుతుందా లేదా? అందట్లేదు. అందాలి, అన్ని పనుల్లో నిమగ్నం అయిపోతున్నాం. సువార్త ఏది? కనుక సువార్త ప్రకటిందాం. ఒకరు వద్దు అని అన్నారంటే అది ఎవరేసిన బాణం? కనుక అపవాది కోటలను, అపవాది బాణాలను మనము ఛేదించేటువంటి శక్తి, జ్ఞానం మీకు నాకు కావాలని ఈ మాటలను నేను హెచ్చరించుకుని అందరిని హెచ్చరిస్తూ ఇంతటితో ముస్లిం అందరూ కొందనాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నిరుత్సాహం అనేటువంటిది అపవాది వేసే బాణం. మేము పరిశుద్ధతగా ఉండటానికే మాకు జీవితాన్ని ఇచ్చాం. మా ప్రభువు జీవించి చూపించారు. మా పరలోకపు తండ్రి, మీ మార్గాలు కఠినమైనటువంటివి అంటున్నారు. కాదు, దేవుని ఆలయంలోనికి వస్తే ఆ మార్గాలు ఎంత గొప్పవో తెలుస్తుంది. మనం నడిచే మార్గాలు సముద్రంలో అని గొనుక్కున్నారు. కాదు, నడిపించేది నువ్వు.
క్షేమకరంగా తీసుకెళ్తావు. మా పరలోకపు తండ్రి, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది సమస్యలతో కూడింది అనుకుంటున్నారు. జీవిత భాగస్వాములను ఇచ్చింది నువ్వు. కుటుంబంలో సంతోషాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది మేము. కుటుంబం దగ్గర ఆగిపోక ప్రభువులోకి వచ్చి ఆనందం రెట్టింపు అవుతుందని చెప్పారు. సువార్త ప్రకటన అనేటువంటిది అది చాలా భారంతో కూడింది, విశ్వవ్యాప్తంగా జరిగేది. అది మీ వల్ల కాదు అని అపవాది మా ముందు ఒక బాణాన్ని ఉంచితే అది అధిగమించి క్రైస్తవం యొక్క ఉద్రేటుని పెంచేటువంటి శక్తి, ఆ జ్ఞానం, భూమి యెహోవా జ్ఞానంతో నిండియుండును, మీ జ్ఞానంతో నింపేటువంటి సామర్థ్యం సంఘానికి దయచేయండి. మాకున్న పరిస్థితిలో, మాకున్న ప్రాంగణం వరకైనా మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి